హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజైతే కంప్లీట్గా నేను ఇంట్లో డే అంతా ఏం చేస్తున్నానో అని వ్లాగ్ పెడదాం అనుకుంటున్నానండి. ఇలాగ అయితే ఉదయాన్నే ఈరోజు కాయగూరలు అయితే తీసుకొచ్చారు. కాయగూరలతో పాటు స్నాక్స్కి తినడానికి చెలక్కాయలు కానీ ఏమైనా తీసుకురండి అని చెప్పాను. అని చెప్తే చెలక్కాయలు కనిపించలేదట, మొక్కజొన్నలు కనిపించాయని స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. స్వీట్ కార్న్ అయితే ఇలా 7 కలిపి 50 రూపీస్ అటండి. నిమ్మకాయలు, బెండకాయలు, బంగాళదుంపలు అన్నీ తీసుకొచ్చారండి. నిమ్మకాయలు అయితే డజను 20 రూపాయలకి తీసుకొచ్చారు, డజన్నర తెచ్చారు. బెండకాయలు అయితే 20 రూపీస్ పట్టండి. బెండకాయలు అంతా వేస్ట్ అయిపోయాయి. ఎందుకంటే ముదరవి ఓటాలు ఏవో పెట్టారో అవి కొనేసాను అన్నారు. అంటే అవి అన్నీ ముదిరిపోయండి, సగం బాగున్నాయి. ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. అవన్నీ తప్పదండి, ప్రతి ఒక్కరింట్లోనే జరుగుతూ ఉంటాయి. ఆనియన్స్, టమాటాలు అయితే మా దగ్గర 40 రూపీస్కి వెళ్ళిపోయండి. మొన్నటి వరకు 20 రూపీస్ ఉండి ఇప్పుడైతే 40 రూపీస్. 35కి కూడా ఉన్నాయట సెకండ్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీయే తెచ్చారు 40 రూపీస్వి. పచ్చిమిర్చి పావు 20 అంటండి. ఇలాగా ఈరోజు అయితే నైట్ అండి ఉరుములు ఉరుమాయి, చాలా ఎక్కువ ఉరుములు ఉరుమాయండి. మీ దగ్గర ఎలా ఉన్నాయో తెలియదు కానండి, అమ్మో అలాంటి ఉరుములు అయితే ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు. అంత భయంకరంగా కూడా భయంకరంగా నాకు అండమే రావట్లేదండి. ఉరుములు అయితే ఉరిమిసాయి. మీ దగ్గర ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇవి పచ్చిమిరపకాయలు అయితే తొడుములు తీసుకొని శుభ్రంగా కవర్లో వేసుకోవాలండి. తొడుములతో వేసామనుకోండి బేగా కుళ్ళిపోతాయి. తొడుములు తీసి చెత్తంతా తీసేసామనుకోండి. ఇక టమాటాలు కేజీ 40 రూపీస్, బంగాళదుంపలు 30 అటండి. ఆనియన్స్ అయితే 4 కేజీలు కలిపి 4 కేజీలు కలిపి 100 రూపాయలు అటండి తీసుకొచ్చారు. పచ్చిమిర్చి అయితే ఇలా తొడుములు తీసేసి కవర్లో అయితే నిలవేసుకోవాలండి. రాత్రంతా కూడా ఎంత బీభత్సమైన వర్షం, ఒక్క చుక్క కూడా భూమి తల్లి ఎంత ఎండిపోయి ఉన్నదో తెలియదు కానండి, ఎంత పెద్ద వర్షం పడ్డాదో అయినా ఒక్క చుక్క నీరు కూడా ఎక్కడా కనిపించలేదండి. మరి మా దగ్గర అయితే చాలా దిక్కులే వర్షాలు పడుతున్నాయని అయితే టీవీలో చూపిస్తున్నారు. మరి ఎవరి దగ్గర ఎలా ఉందో తెలీదు. మా దగ్గర మాత్రం ఇంత భయంకరమైన ఉరుములు, మెరుపులు, ఇంత ఆందోళన ఎప్పుడూ లేదండి. ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువగా పిడుగులు పడుతున్నాయండి. అందరూ జాగ్రత్తగా ఉండాలండి. ఇలా వర్షాలు వచ్చేటప్పుడు చెట్ల కింద అట్ల కింద ఉండకుండా ఉండడమే చాలా మంచిదండి. ఇలాగా బెండకాయ వేపుడు చేసుకున్నాను ఈరోజైతే. నేను గారెలు పులుసు పెట్టాను, రైస్ చేశాను. బెండకాయ జిగురు పట్టిందండి. బాగా జిగురు పట్టకుండా ఉండడానికి పెరుగు అయితే వేసి ఇలా ఫ్రై చేశాను. బాగా వేగిన తర్వాతే వేయాలండి పెరుగు, అప్పుడు జిగురు అయితే పోతుంది. అందరికీ తెలిసిన చిట్కే కదండి. ఇలాగా గారెలు అయితే మొన్న సోయాబీన్స్తో గారెలు చాలా బాగున్నాయని మళ్ళీ వేయమన్నారు, మళ్ళీ వేశాను. గారెలు అయితే వేసి అవే పులుసు పెట్టాను. చాలా బాగా వచ్చింది పులుసు కూడా. పాత చింతపండుతో చేశానండి గారెల పులుసు అయితే. మరి మీకు నల్లగా ఉంటుందని అందరికీ నచ్చదు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి పాత చింతపండు మా పాప డెలివరీ అయిందని ఉంచాను, ఇంకా అది అసలు తరగలేదు. ఎక్కువగా రసం వేసుకునేది కాదు, తరగక ఇంకా అలా ఉన్నది కదా అని గారెల పులుసుకి బాగుంటుందండి. ఇలాంటి పులుసులకి చాలా బాగుంటుంది. మరి కొంతమందికి నచ్చదు, నల్లగా ఉంటుందని కలర్ చూసి తింటారు కొంతమంది. మనం అలా కాదు, కలరే చూడడం, టేస్ట్ చూసుకుంటాను. మా వాళ్ళు కూడా ఏమీ అంత అబ్జెక్షన్ ఏమి చెయ్యరండి. ఇంకండి గారెలు వేసి పులుసు పెట్టాను. ఆ సోయాబీన్సే అవే ఎలా ఉంటాయో అని మొత్తం వేయలేదండి ఆ రోజు, వదిలేశాను కొంత. ఎలా ఉంటాయో గారెలు బాగుంటాయో బాగుండవో అనుకున్నాను, చాలా బాగున్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టేశాను నానబెట్టినవే సోయాబీన్స్ని. అవి తీసి ఈరోజు మిక్సీ పట్టి ఇలా అయితే వడలు వేశాను. ఇలా వడలు వేసుకున్నాను. వడలు వేసి అయితే పులుసు పెట్టాను. ఈ వడలకి చెప్పాను కదండి, మామూలుగా అయితే సోయాబీన్స్ రుబ్బితే రావట్లేదు అసలు. కార్న్ పౌడర్ వేసాను అప్పుడు వచ్చింది, లేకపోతే ఇలా విడిపోతున్నాయి అందులో వేసేసరికి. ఇందుగా కార్న్ పౌడర్ కూడా ఇంకా తక్కువయ్యి కొద్దిగా గారెలు అయితే విడిపోయాయి. అప్పుడు మళ్ళీ కొద్దిగా వేసి కలిపి వేసానండి గారెలు అయితే. ఇలాగా ఏంటి వేళ లక్ష్మీ నివాసం సినిమా వచ్చిందండి టీవీలోని. అది చూసుకుంటా వంట చేసుకుంటా
ఇలా హ్యాపీగా అయితే ఈరోజంతా గడిచిపోయిందండి. సినిమా అయితే అలాంటి సినిమాలు ఈ రోజుల్లో తీయట్లేదండి ఎవరును. అంత స్టోరీ ఉన్న పిక్చర్స్ అయితే తీయట్లేదు. కానీ పిల్లల్ని కూడా అలాగా ఎవరో పెంచట్లేదండి. ఎవరిమైనా అలా చెప్పామనుకోండి, పిల్లలు దారి తప్పుతుంటే దారిలో పెట్టడానికి తండ్రి ఆస్తంతా పోయిందనేసి ఆస్తంతా తన ప్రాణ స్నేహితుడికి అప్పచెప్పి బయటికి వెళ్ళి పని చేయించి భార్యకు కూడా గుణపాఠం చెప్తాడు, పిల్లలకు కూడా గుణపాఠం చెప్తాడు. అలాగ పిల్లల్ని ఇప్పుడు గుణపాఠం చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. ఇక అయితే వడలు ఇలా పులుసు పెడుతున్నానండి. అందరికీ వస్తుంది. నా స్టైల్ అయితే పులుసు అయితే చూసేయండి. ఇలాగ పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి ఆనియన్స్, టమాటోస్ వేసుకొని బాగా వేయించి మీడియంగా వేగాలండి. మరి పూర్తిగా ఎగిపోకూడదు. గారెల పులుసులోని ఇవన్నీ తినడానికి బాగుంటాయి. పచ్చిమిర్చి ఏంటి, ఆనియన్స్ ఏంటి అన్నీ తినడానికి బాగుంటాయి, టమాటోస్ ఏంటి. అందువల్ల పూర్తిగా అయితే వేగిపోతే కనిపించవు కదండి. అందుకని ఇంకా ఉల్లిపాయలు అయితే కొద్దిగా పెద్దగా కోసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర, ఇగండి నల్ల చింతపండు. ఈ చింతపండునైతే పులుసు పెట్టుకుంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చుతుంది. పాత చింతపండు అనే సామెత కూడా ఉంటుంది దాని మీద, నాకు సరిగా తెలియదు. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని వెల్లుల్లి చితగొట్టేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకుంటే బాగుంటుంది. తయారు చేయలేదు, ఇంకా చెయ్యాలి. కారం వేసుకోవాలండి. తగినంత కారం వేసుకొని గారెలు వేసుకొని పులుసు వేసేసుకుంటే కొద్దిగా మరీ బాగా మరిగిపోకూడదండి. గారెలన్నీ విడిపోతాయి. నేనైతే పిల్లలకి స్కూల్కి ఎప్పుడైనా గారెలు పులుసు కానీ పెట్టి స్కూల్కి పంపించాను అనుకోండి, మా బాబు చిన్నప్పుడు ఏటనివాడు తెలుసా మా పాపన, అమ్మ నువ్వు గారె వేరేగా చారు వేరేగా పెట్టమ్మా, రెండు కలిపి పెడుతున్నావు, పెడితే మా చారు అంతా గారే తాగేస్తుంది, బెండకాయ పులుసు పెట్టిన అలాగనివారు. మా చారుకి మాకు అన్నంలో వేసుకోవడానికి ఉండట్లేదు, అదే తాగేస్తుంది, మాకేం ఉండట్లేదమ్మా అనేవారు. ఇలా కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుందండి గారెల పులుసులోనైతే. ఏనా పులుసుల్లోని కొద్దిగా బెల్లం ఉంటే మాత్రం టేస్ట్ బాగుంటుందండి. మా ఇంటికి వచ్చి అలా అంటే గారే తాగేస్తుంది, బెండకాయలే తాగేస్తున్నాయి, మాకు చారు ఉండట్లేదంటే ఇంక అందరం తెగ నవ్వుకునే వాళ్ళం అండి. ధనియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందండి. జీలకర్ర ధనియాలు కలిపి పొడి చేశాను. కొత్తిమీర. గారెల పులుసు అయితే మాత్రం చాలా బాగుందండి. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది గారెల పులుసు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు.